అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూలై 30 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో కష్టం తాత్కాలికం. నేర్చుకున్న పాఠం శాశ్వతం. ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి ఓటమి విజయానికి పునాది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూలై 30, 2026 వారం గురువారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం. ఆషాఢ మాసము. దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు. కృష్ణపక్షం. సూర్యోదయము 5:58 సూర్యాస్త సమయం 6:46 చంద్రోదయము 7:29 చంద్రాస్త సమయము 7:11 ఈ రోజున తిథి పాడ్యమి జూలై 29 రాత్రి 8:05 నుంచి ప్రారంభమయ్యి జూలై 30 రాత్రి 9:30 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము శ్రవణ జూలై 29 మధ్యాహ్నం 3:37 నుంచి జూలై 30 సాయంత్రం 5:43 వరకు శ్రవణ ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజు యోగం ఆయుష్మాన్ జూలై 29 రాత్రి 11:57 నుంచి జూలై 31 రాత్రి 12:04 వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్య కరణం బాలవ జూలై 30 ఉదయం 8:51 వరకు. తదుపరి కౌలవ జూలై 30 రాత్రి 9:30 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11:43 వరకు వర్జ్యం అనేది ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయము 10:14 నుంచి ఉదయం 11:05 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. యమగండం ఉదయం 5:58 నుంచి ఉదయం 7:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుంచి ఉదయం 10:46 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:21 నుంచి ఉదయం 5:09 వరకు. అమృత కాలము ఉదయం 6:24 నుంచి ఉదయం 8:08 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:33 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము సునతి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శుక్రాచార్యుడు ఎవరి గురువు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చాతుర్మాస్య ద్వితీయ అశూన్య శయనావ్రతం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, అన్నప్రాసనకు, అద్దె ఇంట్లోకి మారటానికి, నామకరణానికి, పెళ్లి చూపులకైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూలై 30 సాయంత్రం 5:43 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూలై 30 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.